ఇక హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులపై ఉక్కుపాదం మోపుతున్నారు. గుజరాత్ లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. సైబర్ మోసాలు చేస్తున్న 36 మందిని అరెస్ట్ చేశారు. ఇండియాలో 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 7 సైబర్ క్రైమ్ ప్రధాన నిందితులతో పాటు ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు. ఈ కేసుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చేద్దాం. 10 lakhs, there are checkbooks and different bank accounts and debit cards, also the passbooks of different bank accounts, then mobile phones, the stamps of some shell companies kuda stamps dorike, laptops and SIM cards. So దీన్ని వర్కౌట్ చేసిన టీము మాకు headed by Sri K. Prasad Rao. First time you can go and sit. Please visit it. K. Prasad Rao, Inspector of Police, along with his SIs, PVS Abhishek and Manmohan, either SIs. Then Head Constable PV Srinivas, PCs Satish, Bhaskar, Murali Krishna, Venkatesh and Kranti Kumar Reddy. And this team again was headed by the ACP Shivamarathi and also Chand Basha. Both of them, they cracked this case. The last one, this is an investment fraud. So in మీకు తెలుసు what is the trading fraud and what is the investment fraud. Trading fraud లో షేర్స్ ని ట్రేడ్ చేయడం. ఈ షేర్స్ తీసుకుంటే మీకు బాగున్నాయి, కంపెనీస్ బాగా మార్కెట్లో చాలా అంటే ఫేమస్ అయినాయి కాబట్టి షేర్ వాల్యూస్ పెరుగుతాయని చెప్పి ఆ కంపెనీస్ పేర్లు చెప్పి వాటిని ల్యూర్ చేసి అక్కడ కొనిపించడం వాళ్ళతో. ఈ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఏంటంటే మీరు వీటిలో ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్స్ ఇట్స్ డైరెక్ట్లీ ఇన్వెస్టింగ్, నాట్ ఇన్ షేర్స్, క్యాష్, డైరెక్ట్లీ ఇన్వెస్టింగ్ త్రూ ఆఫ్ కోర్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఎట్సెట్రా, అండ్ దెన్ యూ గెట్ రిటర్న్స్, ఇమ్మీడియట్ రిటర్న్స్ అని. సో ఏం చేస్తారు వాళ్ళు, ఫస్ట్ ఫ్యూ ఇన్వెస్ట్మెంట్స్కి 10,000కి ఇమీడియట్గా ఒక 30%, 13,000 ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో 25,000 చేయమంటారు, దాంట్లో కూడా ఇంకో 25% అట్లా. దెన్ ఫైనల్లీ ఆఫ్టర్ టేకింగ్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్, then of course they ask for a big amount and the people fall because 7-8 occasions లో వాళ్ళని నమ్మిస్తారు వీళ్ళు, అంటే వస్తూ ఉన్నాయి ప్రాఫిట్స్ అని. సో ఇంత ప్రాఫిట్స్ ఎట్లా వస్తున్నాయని వాళ్ళు ఎట్లా నమ్మిస్తారంటే ఇవన్నీ కూడా బయట కంపెనీలు, బయట కూడా విదేశాల్లో కూడా వీటికి బిజినెస్ ఉంది. సో అక్కడ చాలా ఈ ప్రోడక్ట్ బాగా ఏదైతే ఆ కంపెనీలు ఫలానా, సమ్టైమ్స్ దే ఆల్సో సే దే ఆర్ ఇంటూ కాస్మెటిక్స్ అంటారు, దే ఆర్ ఇంటూ ఆయిల్ కంపెనీస్ కూడా, ఈవెన్ ఆయిల్ కంపెనీస్ అని కూడా చెప్తారు. సో ఆయిల్ కంపెనీస్ ఆయిల్ అంటే పెట్రోల్ అండ్ అదర్ థింగ్స్. సో చెప్పి దేర్ బిజినెస్ ఇస్ బూమ్ వెరీ ఇన్ హై బూమ్, కాబట్టి అందుకే ఈ ప్రాఫిట్స్ వస్తున్నాయి. అండ్ దే నీడ్ ఇన్వెస్ట్మెంట్స్, సో దే నీడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఎక్స్పాండింగ్. సో ఇట్లా రకరకాలుగా చెప్పి మొత్తానికి సో ఒక 6-7 times వాళ్ళకి ప్రాఫిట్ ఇస్తారు. దెన్ 8th time, 9th time, 10th time, sometimes they try with investors even for 15-20 times. Finally they lure them to invest big amounts and then they of course suddenly switch off and then do not answer. So indulo accused person, of course the cheating that happened is 2 crores here.